అనంతపురం జిల్లా సోమందేపల్లిలో విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మురళీ నాయక్ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మురళీ నాయక్ వీరమరణం పొందారు. అయితే మృతుడు మురళీ నాయక్ ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా మురళీ నాయక్ చిత్రపటానికి స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజ్ఞాన ఇంగ్లీష్ హై స్కూల్ సంబంధం భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి యుద్ధంలో వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ మా పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు చదివాడు. అతని మరణం దేశానికే కాదు వాళ్ళ కుటుంబానికి చాలా తీరని లోటు. అందుకు నిన్నే మేము శ్రద్ధాంజలి ప్రకటించాము. వారి తల్లిదండ్రులు చాలా గొప్పవారు. ఇటువంటి పుత్రుని కన్నందుకు వాళ్ళకి భారత భూమి ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఆ అబ్బాయి మా పాఠశాలలో 2008-9 నుంచి 2016-17 వరకు 1 నుంచి 10వ తరగతి వరకు చదివాడు. విరోచితంగా పోరాడి మరణించారు. అందుకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన మా స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివాడు. ఆయనతో మాకు చాలా అటాచ్మెంట్ ఉంది. అంటే సార్ కన్నా ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. క్లాస్లో డౌన్ చేస్తూ పిల్లలతో అన్నీ అడుగుతూ తెలుసుకునేదాన్ని. 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన అందరి పిల్లల్ని 10వ తరగతి పిల్లల్ని ఏమవుతారు 10th తర్వాత అని అడిగినప్పుడు ఆయన నేను ఆర్మీకి వెళ్ళి దేశ సేవ చేయాలనుకుంటున్నానని చెప్పారు. ఎందుకు అలా చెప్తావంటే నాకు దేశ సేవ చేయాలంటే చాలా ఇష్టం మేడం. చాలా రక్తంలో అంతా నాకు జీర్ణించిపోయింది. నేను ఖచ్చితంగా ఆర్మీకి వెళ్తానని చెప్పాడు. కానీ నేనేం చెప్పానంటే ఆర్మీకి వెళ్ళడం మంచిదేనన్నా, బట్ మీ తల్లిదండ్రులను ఒప్పించి ఆర్మీలో చేరి దేశ సేవ చేయని చెప్పాను. అలాగే ఆయన వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి ఆర్మీకి వెళ్ళి దేశ సేవ చేస్తూ మొన్న జరిగిన యుద్ధంలో మరణించారు. స్కూల్లో స్టడీస్తో కాకపోయినా ఎక్కువ మేము గేమ్స్తో బాగా అటాచ్ ఎక్కువ మాట్లాడేది కానీ ఏదైనా తెలుసుకునేది కానీ ఎక్కువ అంటే గేమ్స్ ద్వారానే మేము ఎక్కువ మాట్లాడుతుండేవాడు. తను స్టడీస్తో పాటు గేమ్స్లో కూడా చాలా అప్పటికే మంచిగా ముందుకు వస్తుండేవాడు. అప్పటికే ఏమైనా ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు కానీ అప్పటికి అడుగుతుంటే ఏమవుతావు నువ్వు అంటే అప్పటికే తను ఆర్మీ అవుతానని చెప్పి అప్పటికే చెప్పేవాడు. నేను ఖచ్చితంగా డిగ్రీ అయిపోయేలో ఖచ్చితంగా నేను జాబ్ తెచ్చుకుంటానని నాతో పాటు పోటీ చేసి చెప్పేవాడు. నేను పోలీస్ అవుతాను అంటే తను కూడా నేను ఆర్మీ అవుతానని బాగా గట్టిగా చెప్పేవాడు. తను నా తోటి విద్యార్థుడు అయినందుకు తనకు గర్వపడుతున్నాను.